విశ్లేషకులందరికీ నమస్కారం. ఇక్కడ మనము సరే ఎవరి వ్యూహం ఎట్లా ఉంటుంది అనే అంశం మాట ఇలా ప్రధానంగా కేసీఆర్ అనేటువంటి అంశం మాట్లాడుకోకపోతే నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అలపెరగనటువంటి నాయకుడు. కానీ ఇంత తొందరగా ఆయన అలసిపోయా లేదా సొలిసిపోయా లేదా ఆరోగ్యం సహకరించగానే ఎందుకు కనుమరుగైండో ఆయనకే తెలవాలి. మొన్నటికి మొన్న 2 రోజులు ఆయన రాగానే టైగర్ ఈజ్ బ్యాక్ అన్నారు. అవును, అప్పుడు ఒకసారి రాగానే టైగర్ ఈజ్ బ్యాక్ అని. ఇక ఆయన వచ్చిన తర్వాత నేను టీవీ ఛానళ్ళకే వస్తా అన్నాడు ఆయన. కేసీఆర్ డైరెక్ట్ ఇక నేనే టీవీ ఛానళ్ళలో కూర్చుంటా నేను అలా మాట మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎక్కడ పోయిందేమో తెలియదు. తీరా మనము ఏం మాట్లాడుకున్నా కొన్ని విషయాల్ని విడమర్చి మాట్లాడుకున్నప్పుడు వాస్తవాలన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ మొత్తం ఓరల్గా సమస్య ఎక్కడ కనబడుతుంది అంటే ఆధిపత్య పోరు. అలా పార్టీలో ఆధిపత్య పోరు ఉంది, బాగా ఉంది. ఆధిపత్య పోరుని సహించేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో కష్టం. మొన్నటికి మొన్న చూసుకుందాం, ఖమ్మం వెళ్ళినప్పుడు కేటీఆర్ మనుషులు ఉండరు, అక్కడ హరీష్ రావు మనుషులు ఉంటారు. హరీష్ రావు మనుషులు ఉన్న చోట కేటీఆర్ మనుషులు ఉండరు, కేటీఆర్ మనుషులు వచ్చిన చోట హరీష్ రావు మనుషులు రా. అంటే ఇక్కడ పూర్తిగా ఆధిపత్యమైనటువంటి పోరు నడుస్తుంది. ఆ పెద్ద మనిషి ఏం చెప్తాడు? అక్కడ కొడుకుకి చెప్పలేము, ఇన్ని రోజులు దెబ్బలు తిన్న అల్లుడికి చెప్పలేము. సాధక బాధకాలలో అల్లుడు ఉన్నాడు, మొదటి నుంచి ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా రాళ్ళు పడ్డాయి, రప్పలు పడ్డాయి, అడుక్కొచ్చిర్రు, అమ్మిర్రు, ఎప్పిర్రు, కేసులు మంచి చెడ్డ చాలా వరకు జర్నీ చేసింది ఎవరు అంటే హరీష్ రావు. ఇలా సరే వచ్చిండు, కేటీఆర్ వచ్చిన తర్వాత ఆయన పాత్ర అయినది, ఆయన పాత్ర అయినా. కానీ నేను తండ్రికి చెప్పలేడు, కొడుకుకు చెప్పలేడు. ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే పార్టీని కాపాడుకోవాలి. ఇలా పార్టీ బచావ్ అనే సబ్జెక్ట్లో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ వేరే పరిస్థితి ఏం లేదు. అయితే కేసీఆర్ వ్యూహం ఏముంది అని అంటే గతంలో ఆయన వ్యూహరచన ఎట్లా ఉందనేది మనం కళ్ళారా చూసినాం. కొన్ని ఆయన అనుకున్నది జరగలేదు, ఒకవేళ జరిగి ఉంటే వాతావరణం వేరుంటుంది. ఆయన ఏమనుకున్నాడంటే ఈ రాష్ట్ర పార్టీని ఏదైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసినప్పుడు దీన్ని జాతీయ రాజకీయాల్లో దీన్ని ప్రభావితం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావుని కేంద్రంకి తీసుకుపోదాం, ఎంపీకి తీసుకుపోతే ఇక్కడ కొడుకుకు లైన్ క్లియర్ ఉంటుంది, కొడుకు రిలాక్స్ అయి ఉంటాడు. తర్వాత అక్కడ దేశ రాజకీయాలలో హరీష్ రావు, కేటీఆర్, XYZ ఆయన ఒక ప్యానల్ ఉండి అక్కడేదో చేయాలనుకుండు. కానీ అవన్నీ బెడిసికొట్టే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు గమనించండి, చాలా వరకు బర్నింగ్ ఇష్యూ ఉన్నప్పుడు హరీష్ రావు ఉంటాడు. మీరు బాగా రవి గారు మనం విశ్లేషించి చూసినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి విషయంలోను గాంధీ గారి విషయంలో బర్నింగ్ ఇష్యూ ఉన్నప్పుడు సార్ బర్నింగ్ ఇష్యూ ఉన్నప్పుడు హరీష్ రావు కనబడతాడు. ఎక్కడైతే టెక్నికల్ ఇష్యూ ఉండి అది ఎట్లా అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఖాళీ మాటల వరకే చేతలు లేనిచాడ కేటీఆర్ కనబడతాడు. ఆయన ట్విట్టర్లో కనబడతాడు, ఒక సాఫ్ట్ కార్నర్లో కనబడతాడు. ఆయన ఎక్కడ లీడ్ చేయాలి అక్కడనే లీడ్ చేస్తాడు, ఎక్కడ మాట్లాడు అక్కడనే మాట్లాడతారు. ఎవరు? కేటీఆర్. అంటే ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు కేసీఆర్. ఆయన ఒకటే ఆలోచన ఉంది, వీళ్ళిద్దట్లో ఎవరికి నేను ఇంపార్టెన్స్ ఇస్తే ఎవడేమవుతాడో అవన్నీ బాధ ఎందుకు, ఓ 4 ఏళ్ళు వీళ్ళు ఎవడో ఒకటి కొట్టుకుంటాడుగా, వాడో వీడో ఎవడో ఒకటి బలంగా బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామని. అయితే వీళ్ళందరి వెనకాల తెలియనటువంటి ఒక షాడో ఉంటుంది, అది ఎవరికి తెలియదు. అదేంద్రా అంటే సంతోష్ రావు. ఆ రోజులల్లా కేటీఆర్ కలవాలన్నా సంతోష్ చెప్పాలి, కేటీఆర్ కలవాలన్నా సంతోష్ అనే ఇన్వాల్వ్మెంట్, హరీష్ రావు కలవాలన్నా ఆ ఇన్వాల్వ్మెంట్, లాస్ట్ కవిత, అది మనం కాదు వాళ్ళే చెప్పారు. కవిత కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి దాఖలాలు. పూర్తిగా సంతోష్ రావు గ్రిప్లా అప్పుడు ఆయన ఆ పెద్ద మనిషి అట్లనే ఉండిపోయాడు. ఇవాళ ఆరోగ్యం అంటారా లేదా మంచి అంటారా చెడ్డ అంటారా ఆయన ఏం చేస్తుండో ఆయనకి తెలవాలి. అయితే పార్టీ మీద చాలా గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది, ఆయనకు తెలుసు. ఆయన పసిగట్టిండు, ఆయనకు అర్థమైంది. ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత మూలాలను వెతికిండు. అసలు ఎక్కడెక్కడ ఓడిపోయినాము, ఓడిపోవడం గల కారణాలు ఏంది, అసలు ఏ ప్రాంతం గెలిచినాం, ఏ ప్రాంతంలో గెలవలేదు, ఆ గెలుపు ఓటములు ఎక్కడెక్కడ అని బ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక క్లియర్ సబ్జెక్ట్ ఒకటి అర్థమైంది. కేటీఆర్ క్లియర్గా చెప్పిండు ఏమని, ఆయన ఒక సపరేట్ లిస్ట్ తయారు చేసిండండి కేటీఆర్. వీళ్ళకి ఇద్దాము, ఇందులో యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుంది, కొత్త అంశం వస్తుంది అనేటువంటి వాతావరణం వచ్చినప్పుడు కొంత స్టార్టింగ్లో సానుకూలంగా ఉండే ఎవరు కేసీఆర్, సానుకూలంగా ఉండే. కానీ మళ్ళీ ఆయనకి ఏమనిపించింది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నాడు, వీనికి కాదనేసి వీడేం తిరుగుబాటు చేస్తాడు అన్నట్టు ఆలోచనతో అప్పుడు కొడుకు పెట్టిన ప్రపోజల్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కొడుకుకి ఇంపార్టెన్స్ ఇస్తే అల్లుడు పరిశాన్. ఆ మధ్య కాలంలో హరీష్ రావు చాలా బ్యాక్ ఉన్నాడు. అప్పుడు ఆ హరీష్ రావు బ్యాక్ ఉన్నప్పుడు ఇదే పార్టీ వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీలోకి వస్తుండే, హరీష్ రావు బీజేపీలోకి మారుతుండే, ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి, హరీష్ రావు గోలు అనే అంశం మాట్లాడారు. కారణం ఏంది,
కేటీఆర్కి ఇంపార్టెన్స్ వస్తుంది. పార్టీలో కేటీఆర్ పాత్ర చాలా కీ రోల్. చాలా మంది ఎమ్మెల్యేలు మీటింగ్లు కూడా చెప్పారు కేటీఆర్ మా ముఖ్యమంత్రి, కేటీఆర్ మా ముఖ్యమంత్రి. అలాంటి అంశం చెప్పినప్పుడు ఇవన్నీ గమనిస్తున్నటువంటి కేసీఆర్ అన్నటువంటి వ్యక్తి సరే ఎవరి ఎంత మేధా ఉన్నా ఎక్కడనో ఒక దగ్గర కొన్ని సందర్భాల్లో ఇది చేసినట్టు దాఖలాలు ఉన్నాయి. ఓటములు గెలుపులు రెండు చూసినటువంటి వ్యక్తి ఈయన ఒకటే అబ్జర్వ్ చేసిండు. ఈయన ఏమాత్రం నేను ఇది చేసినా మళ్ళా పార్టీ రెండు ముక్కలు అవుతుంది, కార్యకర్తలు అందరూ కూడా ఇది చేయకపోతారు. అయితే ఇందులో ఇంకొక బలమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలా లేదా గత టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి డిఫరెన్స్ ఒకటే ఏమొచ్చిందంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న రెడ్డి బ్యాచ్ గోల్ అయిపోయింది. వీళ్ళ దగ్గర పార్టీలు ఉన్నటువంటి రెడ్డి బ్యాచ్ గోల్ అయిపోయింది. బీసీ నాయకత్వం తగ్గిపోయింది. బీసీ నాయకుల్లో ఒకరిద్దరు బీసీ నాయకత్వం తగ్గిపోయింది. దాని తర్వాత కార్యకర్తల బలం తగ్గింది. కారణం ఏంటంటే కార్యకర్తలు సందర్భం వచ్చిన ప్రతిసారి ఉద్యమ సమయంలోనేమో కార్యకర్తలకు సరైనటువంటి అవకాశాలు లేదు, పార్టీ పదవులు ఇవ్వలేదు, రాజకీయ అవకాశాలు కల్పించలేదు, టికెట్లు కల్పించలేదు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణం పోయినోనికి ఠికానా లేదు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసేవానికి నువ్వు టికెట్ ఇవ్వలేదు, తెలంగాణ ద్రోహులకు టికెట్లు ఇచ్చినావు, తెలంగాణ ద్రోహులకు మంత్రులు ఇచ్చినావు. ఇవన్నీ పార్టీ కేడర్ అంతా గమనించిన తర్వాత తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి కొంతమంది అప్పుడెప్పుడో ఇంకో పార్టీ పుట్టినటువంటి ఎవరు మన కోదండరామ్ గారి పార్టీలో కొంత, కోదండరామ్ పార్టీ గారి దగ్గర కొంత, తర్వాత తెలంగాణ కాంగ్రెసే ఇచ్చింది అనే వీళ్ళు బల్ల గుద్దినప్పుడు కాంగ్రెస్లో కొంత, ఇక మిగిలిన కొంత మళ్ళీ బీజేపీ వైషమ్యాలు మాట్లాడినప్పుడు అక్కడ స్థానిక రాజకీయాలు బీజేపీ కొంత, ఎందుకంటే మీ చిన్నమ్మ గారు కూడా రావడానికి కారణం కాబట్టి కొంత. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే బలంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి క్యాడర్ అంతా స్ప్లిట్ అయిపోయింది. మొత్తం స్ప్లిట్ అయ్యి పూర్తి రాజకీయ పార్టీ అయినప్పుడు ఈ రాజకీయ పార్టీ అయినప్పుడు టికెట్ కోసం కాంగ్రెస్ వాడు వచ్చిండు, మళ్ళీ ఇళ్లకు టికెట్ కోసం కాంగ్రెస్ వాడు వచ్చిండు, ఓ సందర్భం బీజేపీ కూడా వచ్చిండు, అందరు వచ్చిర్రు, అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేసారు అంటే ఎవడైతే మూలాలు ఉన్నారో మూలాలని మర్చిపోయారు. రైట్ టైం రాగానే అందరూ స్కిప్ అయిన తర్వాత ఎందుకు బీసీ నాయకులు ఉన్నటువంటి మేయర్ చేసినటువంటి దొంతు రామ్మోహన్ వెళ్ళిపోయాడు, ఈటల రాజేందర్ బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత చాలా మంది ఇప్పుడు మనం చెప్పుకుంటా పోతే చాలా మంది కోదండరామాస్ ఉంటారు. కోదండరామాస్ ఉంటాయని పక్కన పెట్టుకొని ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇచ్చిందండి, కాంగ్రెస్ ఏదో ఇచ్చింది. అదే ఎమ్మెల్సీ ఆయన ఇచ్చుంటే వేరే ఉంటుండే. సరే ఇప్పుడు బలమైనటువంటి వ్యక్తులు, బలమైనటువంటి సామాజిక వర్గం ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఒకరు పోయినప్పుడు పార్టీలో ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఉన్నవాడు ఎవడున్నా కానీ వాడిని ఒక్కడనే క్వశ్చన్ చేస్తారు, నువ్వెప్పుడు వచ్చినావు రా అని మాట్లాడతాను. ఎవరున్నా కానీ ఎందుకు ఒకనొక సందర్భంలో సాధారణ కార్యకర్త కూడా కేటీఆర్ని అన్నాడు, నువ్వెప్పుడు వచ్చినావా అని అన్నాడు. ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కేటీఆర్ని అన్నారు, నువ్వెప్పుడు వచ్చినావు. ఎవరు? హరీష్ రావు వర్గం. ఎందుకు? హరీష్ రావుకే నువ్వు వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడి ఆ తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తే కేటీఆర్నే నిలదీసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కార్యకర్తల బలం చాలా పెద్దది. ఇక్కడ కార్యకర్తల బలం కూడా తగ్గింది, మెల్లగా సన్నగిల్లుకుంటూ వచ్చింది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న కేసీఆర్ ఒకటే అనుకున్నాడు, ఆయన వ్యూహం సరే వాళ్ళు ఏ శాసనం రాస్తారో భగవంతుని తెలవాలి, భగవంతుని కన్నా మించిన శాసనం రాస్తాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. సరే భగవంతుడు రాసిండు అనుకో, అది అంతే. మనం ఎంతమందిని చూడలే. ఎన్టీ రామారావు అంటే ఆయన రాజ్యాన్ని వెళ్ళిండు, దేశాన్ని వెళ్ళిండు, ఒక కళా ప్రపంచాన్ని వెళ్ళిండు. అట్లాంటి ఆయన లాస్ట్కు ఆత్మఘోష ఆవహించి చనిపోయాడు. దరిద్రమైనటువంటి సాగు చూసిండు ఆయన. అంత దరిద్రమైన సాగు ఎవరు చూడలేదు, అంతకన్నా గొప్పలు ఎవరు లేరండి. మనం కళ్ళ ముందు జరిగినటువంటి సాక్ష్యం. అలాంటిది ఈ రోజు కూడా ఈయన అంతర్మదనం చేసుకొని సరే ఏదో శాసనం రాస్తా, అది వస్తా, ఇది వస్తా, అది కాదండి, అది కాదు. ఇవాళ కూడా వయసుకు గౌరవం ఇస్తాం. మనం చాలా సందర్భాలు మనం మాట్లాడినప్పుడు ఖమ్మం విషయమే, ఇప్పుడు ఖమ్మం విషయం మాట్లాడు, వయసు ఎక్కువ ఉంది ఆయన రాలేడు చెడు, ఆయనకన్నా వయసు ఉన్న ఆయన తిరిగిండు కదా. కనీసం నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి ప్రజల్ని కదిలి నువ్వు ఎవరిని అనకు, ప్రతిపక్షం అధికార పార్టీని అనకండి, ప్రతిపక్ష హోదాని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతిపక్ష హోదాని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేదంటారా? లేదంటారు. సరే సార్, ఈ రెండు పార్టీలకు ఎందుకు భయపడుతున్నారు? భయమే ఉందండి అందులో. ప్రశ్నిస్తే భయమేంటండి? నష్టపోతాం అది కాదండి, నష్టపోయేది మేము కదా. ఓకే రామ్మూర్తి గారు, నేను ఏమంటున్నా ఉరుకులాట కాదండి. అంటే నేను ఏమంటారు చెప్పనా, రామ్మూర్తి గారు అంటున్నారు కదా ఉరుకులాట కాదండి. ఆయనే అన్నాడు కదా 6 నెలలు అని. 6 నెలలు దాటింది, 9 నెలలు వచ్చి డెలివరీ అయినాక మాట్లాడతారా? అరే ఏంది సార్? రైట్